have started our journey. Morning 5:50 start చేసామండి. We are going to Hampi. It's approximately 6 hours అనమాట అమర్వాయి నుంచి. సో ఇప్పుడు అమర్వాయి నుంచి గద్వాల్ దాటేసామండి. గద్వాల్ నుంచి రాయచూర్ రోడ్ we are going around 50 kilometers అనమాట. సో ఫస్ట్ మేము విఠల టెంపుల్కి వెళ్తున్నామండి. వీ హ్యావ్ గాట్ ఇన్ దిస్ కార్ అండ్ ఇట్స్ సో లాంగ్ టు వాక్. సో అందుకని మేము విఠల టెంపుల్ కోసం వెళ్తున్నాము. అండ్ ఐల్ షో యూ సమ్ పిక్చర్స్ అండ్ ఎవ్రీథింగ్. సో నడుచుకుంటూ చాలామంది వస్తున్నారండి. నేను కార్నర్ సీట్లో కూర్చోన్నాను కార్లో. మాతో పిల్లలు ఉన్నారు కాబట్టి మేము కార్లో వస్తున్నాము. మీరు కానీ చూసినట్లయితే ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి. ఆ కొండలు, ఆ ప్రదేశము చాలా వేడిగా ఉండింది మేము ఫస్ట్ వెళ్ళినప్పుడు. మాతో పాటు కూర్చున్న ఇతను వచ్చి టూరిస్ట్ గైడ్ అనమాట, మాతో వచ్చేవారు. అక్కడ దూరంలో ఉండేది వచ్చి పుష్కరిణి వాటర్ ట్యాంక్ అండి. దాంట్లో ఇప్పటికీ వాటర్ స్టోర్ చేస్తారంట అక్కడ ఉండేవాళ్ళు. Started my travel to Hampi and here it is, as you can see, the Vittal temple, Vittala temple actually you can see. And I'm going to show you many more things and such an amazing place. ఆ కాలంలో విజయనగర ఎంపైర్ వాళ్ళు ఎంత చక్కగా ఈ మార్కెట్ అండి. అండ్ హార్స్ మార్కెట్, గుర్రాల మార్కెట్ అంట ఇది ఒకప్పుడు. సో యూ కెన్ సీ దిస్ ఆల్ దిస్ పిల్లర్స్ అండ్ ఆల్. విజయనగర్ ఎంపైర్లో 7 మార్కెట్స్ ఉండేటివంట. ఆ 7 మార్కెట్స్లో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ మార్కెట్ అంట. ఇక్కడ 2 floors ఉండేవంట. ఇక్కడ మీరు చూసినట్లయితే అన్ని ధ్వంసం చేసేసారు ఆ కాలంలో. సో ఇప్పుడు ఎవిడెన్స్ కోసం మన గవర్నమెంట్ వాళ్ళు, కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళు మళ్ళీ కొంచెం చేశారంట, ఆల్టర్ చేశారంట. కానీ ఇట్ యూస్ టు నాట్ బి లైక్ దిస్ అండ్ ఇట్ యూస్ టు బి వెరీ ప్రిటీ. అండ్ ఇదేనండి మనం ఎంట్రన్స్ వెళ్ళే విఠల బజార్ లోపలికి. ఇది చూసినట్లయితే సాష్టాంగ నమస్కారం. ఇది పిల్లలతో వచ్చిన వాళ్ళ ఫ్యామిలీసు, ఇది వచ్చి కపుల్స్ అన్నమాట. సో ఈ విధంగా ఫస్ట్ సాష్టాంగ నమస్కారం చేసి లోపలికి వెళ్ళేవారట ఆ కాలంలో. మీరు చూసినట్లయితే ఆ స్తంభాలన్నీ చూడండి, ఇవే ఎంట్రన్స్ అండి. Elephant. If I keep like this, you can see the Nandi. 2-in-1 picture andi. 2-in-1 no. This one is elephant holding flower. So if I keep like this is Ganesh. Can you see face and trunk? Yes. అది వినాయకుడు మొహం కనిపిస్తుందండి ఇట్లా చూస్తే దగ్గర నుంచి. ఇలా చేస్తే వినాయకుడు. కానీ మామూలుగా అయితే ఎలిఫెంట్ holding flower. Because artists na they are showing their skills. ఒక్క టెంపుల్, only this temple. ఈ టెంపుల్ Because they build most of the temple by the rocks. But this all single stone na. And to make carving this takes time. సింగిల్. ఇవన్నీ సింగిల్ స్టోన్తో చేశారట అండి. అండ్ ఇది 30 సంవత్సరాలు పట్టిందంట అండి ఈ మొత్తం చేయడానికి, ఈ కార్వింగ్స్ అంతా. ఇదేనండి మ్యూజికల్ పిల్లర్స్. ఈ మ్యూజికల్ పిల్లర్స్ గురించి చాలా హిస్టరీ ఉందండి. వీటిలో మనం దగ్గరికి వెళ్ళి వింటే శబ్దాలు వినిపించేవట ఆ కాలంలో. ఇప్పటికీ ఉన్నాయి కానీ బికాస్ ఆఫ్ సమ్ లాట్స్ ఆఫ్ డ్యామేజ్ హ్యాపెన్ టు అవర్ ఈ ఎంపైర్కి. సో దానివల్ల ఏం చేశారంటే బ్రిటిష్ వాళ్ళు ఏంటప్ప అసలు ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది ఈ రాళ్ళ నుంచి అని చూస్తూ ఈ పిల్లర్స్ నుంచి ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చి 2 పిల్లర్లు కొట్టేసి కట్ చేసి తీసుకెళ్లారంట. కట్ చేసి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు టెస్టింగ్ కోసం ల్యాబ్కి తీసుకెళ్తే ఆ శబ్దాలు టెస్ట్ చేస్తే ఏం రాలేదంట. అసలు టెక్నిక్ ఏంటా అని. సో ఇట్ ఇస్ సమ్హౌ దే మన ఇండియన్ వాళ్ళు సీ హౌ గ్రేట్ ఇట్ ఇస్. ఇవి హార్స్ మార్కెట్. మనకు నేను చెప్పాను కాబట్టి కదా హార్స్ మార్కెట్. ఎవిడెన్స్ హార్సెస్ ఉన్నాయి చూడండి ఇక్కడ.
సో ఇక్కడ ఎన్ని జరిగినా మీకు చూపిస్తాను. ఇక్కడ ఇట్లా అయిపోయింది కదండి, ఇది పాడైపోయింది కదా. ఈ వార్లో జరిగినప్పుడు ఇవన్నీ పడగొట్టేశారంట ఈ ముస్లింలు. సో మన గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇవ్వలేదు. యునెస్కో వాళ్ళు మనకి పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదంటే ఏన్షియంట్ లాగానే ఉండాలి, దీని బ్యూటీ ఇలానే ఉంచాలని చెప్పి వాళ్ళు ఏమాత్రం వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదన్నమాట. సో వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోయేసరికి ఇంకా అలానే ఉంది. ఒక 4 years బ్యాక్ దాకా కూడా వెహికల్స్ ఆల్మోస్ట్ దగ్గర ఎంట్రన్స్ నుంచి అలౌ చేసేవాళ్ళంట. అది కదండి ఎంట్రన్స్ నుంచి అలౌ చేసేవాళ్ళంట. కానీ ఈ పొల్యూషన్ వల్ల ఇలాంటివన్నీ జరుగుతున్నాయని గవర్నమెంట్ వెహికల్స్ ఆపేశారు. ఓన్లీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే టూరిస్ట్ గైడ్స్ వాళ్ళ ద్వారా నుంచే మనము ఇక్కడ దాకా లోపలికి రాగలిగాము. సో మీరు కనుక చూసినట్లయితే రిచెస్ట్ ప్లేస్ అండి, ద రిచెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ వచ్చి ఫస్ట్ ఇస్ రోమ్ అండ్ సెకండ్ ఇస్ హంపి. సో అక్కడ చూసినట్లయితే మన హనుమంతుడు పుట్టిన కొండ అండి అది. మన చూడండి ఎంత అద్భుతంగా మన ఇండియన్స్లో ఇంత మనకి తెలియని ఎన్నో ఉన్నాయండి. అసలు ఆ స్కల్ప్చర్స్ చూడండి, ఆ బోల్డర్స్ చూడండి ఎంత యూనిక్గా ఉన్నాయి. ఒక్కొక్క ఏన్షియంట్ ఎపిక్స్, అసలు మన స్టోరీస్ ఎన్ని ఉన్నాయి అసలు. ఒకప్పుడు ఇక్కడ ఈ రాక్ చారియట్ కింద ముందు హార్స్ ఉండేవట, కానీ వాళ్ళు ఎలిఫెంట్గా మార్చారు. మీరు కనుక ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక విట్టల బజార్లో మండపం అండి. ఈ మండపం వచ్చి మనము సీతారాముల వారికి కళ్యాణం ఎలా చేస్తారో అలాగా దేవతలకు ఈ మండపంలో కళ్యాణం జరుగుతుందంట. మంచి రోజుల్లో మంచి పూజలు చేసే సమయాలు, యజ్ఞాలు అన్నీ ఈ మండపంలోనే వేసేవారంట. మ్యూజిక్ పిల్లర్స్ అండి ఇవి. ఆ కాలంలో నేను చెప్పినట్టు బ్రిటిష్ వాళ్ళు దొంగతనం చేశారు కదా ఈ మ్యూజిక్ పిల్లర్స్, ఏమున్నాయా అన్ని లోపల. సో ఈ టూరిస్ట్ గైడ్ వచ్చి మాకు అన్నీ చూపిస్తున్నాడు ఎలా మ్యూజిక్ ప్లే చేసేవాళ్ళు ఆ కాలంలో. అప్పట్లో ఇలా డ్రమ్స్ కొట్టేవాళ్ళు. ఇది మీటింగ్ హాల్ అనమాట. రాజులందరూ కూర్చొని ఏం చేయాలని మీటింగ్ చేసేవాళ్ళంటే ఈ ప్లేస్లో వచ్చి. మీరు కనుక చూసినట్లయితే ఈ స్తంభాలు ఉన్నాయి కదండి, ఈ స్తంభాల్లోనే రామాయణం మొత్తం చెక్కేశారండి. వాళ్ళు ఎంత చక్కగా చెక్కారో చూడండి. ఈ స్తంభంలో మీరు గనక చూసినట్లయితే అన్నదమ్ముళ్ళైన వాలి, సుగ్రీవులు, హనుమంతులు అందరినీ ఎంత బాగా చెక్కారో. హనుమంతుడు సీతమ్మ కోసం లంకకు వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు సమయం అది. So finally, you know that Hanuman is also very strong, and Meghnad is very surprised that Hanuman is very strong. So he has the Brahmastra. He played the Brahmastra. This is how he catch Hanuman. And later he took in front of the Ravan community hall. So Ravan was sitting here. See, Hanuman from the tail he made like a chair. Yeah, he was sitting taller than him. ఆ కాలంలోనే ఆ ఊరి జనాలు 3 భాషలు మాట్లాడేవారట. తమిళ్, తెలుగు, కన్నడ. ఈ 3 భాషలు వీళ్ళందరూ ఈ జనాలు మాట్లాడేవారట. See here. If I keep like this can see the frog. Isn't it so? Frog. If I keep like this, monkey face. If I keep like this, monkey lifting baby. Can you see? If I keep like this, at the bottom it's shivling, on the top it's cobra. Nag. So if I keep like this, Hanuman flying in Asian. See body, tail, leg. Hanuman flying in Asian. If I keep more closer,
make more. ఇదేనండి మనం చూడబోయేది నెక్స్ట్ విఠల బజార్లో విష్ణు భగవాన్ యొక్క గర్భగుడి. ఈ గర్భగుడి ఎంట్రన్స్లో మనం వెళ్తున్నాం. ఇక్కడ కానీ మీరు చూసినట్లయితే ఈ గోడల మీద చాలా చెక్కున్నారు. అదేదో కన్నడ భాషలో ఉంది. నాకైతే ఏమాత్రం అర్థం కాలేదు. మీకైతే అర్థమైతే మీరు చదవచ్చు. సో ఇవన్నీ చాలా మెసేజెస్ రాస్తున్నారండి ఈ గోడల మీద. తర్వాత ఇది ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ లోపల నుంచి వెళ్తుంటే అసలు విష్ణు భగవాన్ యొక్క విగ్రహం అయితే లేదు. ఇది డాన్సింగ్ హాల్. పైన చూసినట్లయితే రూఫ్ అన్ని కొలాప్స్ అయి ఉన్నాయి. ఆ విగ్రహం కూడా కొలాప్స్ అయింది. దానివల్లే గవర్నమెంట్ వాళ్ళు పంపించడానికి భయపడ్డారు. మీరందరూ కానీ చూసినట్లయితే ఇది వచ్చి లక్ష్మీదేవి టెంపుల్ అంట అండి. ఆ కాలంలో లక్ష్మీదేవి బొమ్మలన్నీ డెస్ట్రాయ్ అయ్యే లోపలిసరికి మన హిందూ రీజన్లో మనకు తెలుసు కదండి, ఏదన్నా విరిగిన వస్తువులు కానీ విరిగిన ఫోటోలు కానీ మనము పూజించము. ఆ విధంగానే ఆ లక్ష్మీదేవి బొమ్మను తీసి మ్యూజియంలో పెట్టారంట. ఆ మ్యూజియంలో ఇప్పుడు అన్నీ ఉన్నాయి. ఈ గుడిలో మాత్రం ప్రస్తుతానికి ఏ విగ్రహాలు లేవు. ఈ చెట్టు వచ్చి ఈ చెట్టును చూసినట్లయితే 165 years ఓల్డ్ చెట్టు అంట. అవి ఆ చెట్టు చాలా ఏన్షియంట్ చెట్టు అంట. సోఫాలండి అక్కడ కూర్చున్నారు కదా కాస్త కొంతమంది. అప్పుడు రాజులంట ఆ కాలంలో పూజలన్నీ వచ్చిన తర్వాత అక్కడ సోఫాల్లో ఆ విధంగా కూర్చునేవారంట. ఇప్పుడు మనం చూడబోయేది విఠల టెంపుల్ అండర్ గ్రౌండ్ పిల్గ్రిమ్. ఇదేంటంటే ఆ కాలంలో సీక్రెట్గా మెసెంజర్లు ఇటు పక్క నుంచి వెళ్ళేవారట. ఇక్కడ ఉండే చీకటి లైట్లు కూడా ఏం లేకుండా ఉండేటివి. బ్యాట్స్ కూడా చాలా ఉండేటివే అక్కడ. ఈ పిల్లర్ వచ్చి మామూలుగా కొత్త మన గవర్నమెంట్ వాళ్ళు, కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళు ధ్వంసమైన పిల్లర్లన్నీ తీసేసి ఇవి పెడదామని ప్లాన్ చేశారంట. కానీ యునెస్కో వాళ్ళు మాత్రం అస్సలు ఒప్పుకోలేదంట. ఎప్పటికన్నా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చెప్పి అన్న సామెతతో వాళ్ళు ఎప్పుడు ఈ పిల్లర్ని బిగించకుండా అట్లనే వదిలేశారు. మేము ఎలాగో రోడ్ ట్రిప్కి వచ్చామో వీళ్ళు కూడా అలాగే రోడ్ ట్రిప్కి వచ్చారు. వీళ్ళు వచ్చి మ్యాంగ్లూర్ నుంచి యూ కమింగ్ ఫ్రమ్ మ్యాంగ్లూర్ నుంచి వచ్చాము, మరి వాపస్ మ్యాంగ్లూర్ వెళ్ళిపోతున్నాము. మ్యాంగ్లూర్కి వెళ్ళిపోతున్నారు. హంపీకి వచ్చి హంపీలో అన్ని ఎక్స్ప్లోర్ అయిపోయారు అంత? ఇంకా లేదు. దిస్ ద ఫస్ట్ ఆఫ్టర్ ద అంజనాది హిల్. Okay. This is the second place where we are come. From here we'll be going to other places like Lotus Mahal and other places. Okay. And then in the evening probably go to TB Dam and then push up to Mangalore. Look at their cool bikes. Tada, and this is Tiger and this is Harley Fat Bob. Harley Fat Bob. It's a Harley Fat Bob. Only here. And they do have also lock system here. ఇది వచ్చి రాళ్ళతో చేసిన తలుపులండి. దీనికి మళ్ళీ లాక్ సిస్టమ్ కూడా. ఇవి లాక్ సిస్టమ్స్ అంట. So ancient time this is opening and ప్రస్తుతానికి మేము మహానవమి దిబ్బలో ఉన్నాము. మహా అంటే పెద్దది, నోమి అంటే 9, దిబ్బ అంటే ప్లాట్ఫామ్ అంట. ఇదే మహానవమి దిబ్బ. ఇది చాలా పెద్దది ఉండేదంట. అది డెస్ట్రాయ్ అయిపోయింది ప్రస్తుతానికి. సో ఇక్కడ జరిగేదంట మన దసరా సంబరాలని ఇక్కడ జరిగేవట. కానీ ఇప్పుడు మైసూర్కి షిఫ్ట్ చేసేసారంట వాళ్ళందరూ. ఈ మహానవమి దిబ్బ ప్రస్తుతానికి ధ్వంసం అయిపోయిందండి. ఇంతకుముందు ఇంకా పెద్దగా గోపురం ఉండి కృష్ణదేవరాయలు వారు ఈ స్థానంలో కూర్చొని దసరా సంబరాలన్నీ చూసేవారట. ఈ లేక్ పేరు పుష్కరిణి లేక్ అని అంటారంట. ఇదేనండి మన పౌర్ణమి సినిమాలో ప్రభాస్ గారు నటించారు కదా, ఈ లేక్లోనే ఆ త్రిష గారు డ్యాన్స్ చేశారు. సో ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇది అక్వాడక్ట్ అనే ఒక పైప్ లైన్. ఇది ఆ ట్యాంక్ నుంచి డైరెక్ట్గా ఈ లేక్లోకి దిగుతుందంట. See, this is లోటస్ మహల్ అండి. లోటస్ మహల్. ఇది ఎందుకు లోటస్ మహల్ అని అంటారంటే ఇది లోటస్ లా ఉంటుందంట. సో అందుకని లోటస్ మహల్. దిస్ ఇస్ ఆల్సో నేచురల్ ఎయిర్ కండిషనర్ అంట. ఈ చోట వచ్చి వాళ్ళు హ్యాపీగా సమ్మర్ టైమ్స్లో ఇక్కడ వచ్చి టైం స్పెండ్ చేసేవాళ్ళంట రాజులు వారు. చల్ల గాలి మంచి చల్లగా ఉంటుందంట. అందుకని కోసం దాని లోటస్ మహల్. అండ్ ఆల్సో ఇట్ ఇస్ కాల్డ్ లహవా మహల్ అంట.
సో ఇక్కడ 11 ఎలిఫెంట్లు ఉండేవంట. ఈ 11 ఎలిఫెంట్స్ ఒక్కటే రాయల్ ఎలిఫెంట్స్ అంటారు వాటిని. సో మీరు కానీ చూసినట్లయితే ఈ మహల్ వచ్చి ముస్లిమ్స్, క్రిస్టియన్స్, జైన్స్ చాలా మంది ఉండేవారట. ఇక్కడ వాళ్ళకి అందరికీ ఈక్వల్గా వాళ్ళకి తగినట్టు ఇది చూసారా, ముస్లిం వాళ్ళకి టూంబ్ ఇలా ఉంటుంది, జైన్ వాళ్ళకి టూంబ్స్ ఇలా ఉంటాయి. సో టెంపుల్ టూంబ్స్. సో వాళ్ళందరూ ఈక్వల్గా ఉండాలని ఇలా బిల్డ్ చేశారంట. నెక్స్ట్ వచ్చి అక్కడ చూసినట్లయితే మీరు దీస్ ఆర్ ఎలిఫెంట్స్ని కాసే వాళ్ళు ఉంటారు చూడండి, ఎలిఫెంట్స్ని చూసుకునే వాళ్ళని, వాళ్ళ కోసం ఆ కోట అంట. ఇక్కడ ఓన్లీ ఆ 11 ఎలిఫెంట్స్ వచ్చి జస్ట్ ఫర్ దసరా ఫెస్టివల్ కోసమే వాళ్ళు ఈ ఎలిఫెంట్స్ని యూజ్ చేసేవాళ్ళు అంటే ఇంకా దేనికి యూజ్ చేసేవాళ్ళు కాదంట. సీ సచ్ అ బ్యూటిఫుల్ మహల్ ఫర్ ద పీపుల్ హూ లుక్ ఆఫ్టర్ ద ఎలిఫెంట్స్ ఇన్ దిస్ విజయనగర ఎంపైర్ హంపి. మీరు కనుక చూసినట్లయితే మేము క్వీన్స్ బాత్కి వచ్చేసాం. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరంలోనే వాళ్ళ ప్యాలెస్ ఉంటుంది, కింగ్ అండ్ క్వీన్ ప్యాలెస్. సో ఇక్కడ క్వీన్ వచ్చి స్నానం చేసేదంట. మన పాతకాలం సినిమాల్లో పైనుంచి చెలికత్తెలు పూలేసినట్టు ఈ విధంగానే ఇక్కడ పూలేసేవారట క్వీన్ స్నానం చేసేటప్పుడు. పెయింటింగ్ ఇది 1426లో చేసిన గోపురం అండి. ఇది డిస్టపయ్య వారి చెక్కిన గోపురం. ఇది ఇటు పక్క చూస్తే మనకి తెలిసినట్లయితే ఇది విరూపాక్ష టెంపుల్. ఇది వచ్చి శివుడు గుడి అండి. ఈ శివుడు గుడి వచ్చి దిస్ ఇస్ ద ఓన్లీ టెంపుల్ విచ్ ఇస్ యాక్టివ్ రైట్ నౌ. ఈ టెంపుల్ తప్పితే ఈ హంపీలో ఏ టెంపుల్స్ ఇంకా లేవండి. దిస్ ఇస్ యాజ్ ఐ టోల్డ్ యూ, హంపీ ఇస్ ద రిచెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్, సెకండ్ రిచెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్. ఈ కృష్ణదేవరాయ గారు పరిపాలించిన ఊరండి ఇదంతా. అంటే 1509లో పట్టాభిషేకం జరుగుతుంది. 1505లో 1510లో ఈ గోపురం నిర్మించారు. ఒకటే పైన ఉంటుంది చిన్నది, రాయరి గోపురం ఉంటుంది. ఒక మెంబరీ కోసం ఆయన నిర్మించారు. ఒక్క మనిషి కోసం నిర్మించిన గోపురం, రాయరి గోపురం. రాయర గోపురం. రాయరి గోపురం. He built that in 1510 for his remembering. Recently, madam, last year. మేడం, ఇది ఓలీ ప్లేస్ కదా కాబట్టి వాళ్ళు పెళ్లి మండపం అండి. ఇది కృష్ణదేవరాయ వారు కట్టించిన పెళ్లి మండపము. ఈ పెళ్లి మండపము జస్ట్ లైక్ మనము తిరుమలలో ఎలా పెళ్లి చేసుకొని ఇచ్చేవారో అలాగే ఇక్కడ పెళ్లి చేసుకొని ఇస్తారంట. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, ఇప్పటికి అండ్ ఆల్సో ఫొటోస్ ఆర్ నాట్ అలౌడ్ లోపల. సో వన్ మోర్ థింగ్ అంటే ఇక్కడ పెళ్ళైన వాళ్ళకి రిసెప్షన్ కూడా 1/2 కిలోమీటర్ దూరంలో రిసెప్షన్ కూడా చేసుకునేదానికి అలౌ ఉందంట. ఇప్పుడు మనము కర్ణాటకలోని పెద్ద శివలింగం చూడడానికి వచ్చామండి హంపీలో. సో ఇది 12 feet హైట్ అండి. సింగిల్ రాయితో చెక్కిన శివలింగం ఇది. దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంది. ఒక కాలంలో శివలింగాన్ని అన్ని ధ్వంసమైనప్పుడు శివుణ్ణి ఎవరిని ఈ లింగాన్ని పట్టించుకోవడం ఆపేశారు. అప్పుడు ఏమైందంటే ఒక ముసలైన రోజు వచ్చి ఈ శివలింగానికి పూజ చేసేవాడట. ఆ పూజ కూడా ఎలా చేసేవాడంటే దూరంలో నుంచి ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ నీళ్ళు లేకపోయినా అతను ఆ బావి నుంచి తెచ్చుకొని ఈ పెద్ద శివలింగానికి నీళ్ళు, ఈ పెద్ద శివలింగాన్ని ఆ ముసలైన ఎంత కష్టపడి తెచ్చేవాడో, కానీ ₹1 డబ్బు కోసం ఆశపడకుండా చేసిన వ్యక్తి అండి అతను. తనకి సంవత్సరానికి 2 సార్లేమో డబ్బులు ఇస్తారు గవర్నమెంట్ వాళ్ళు, కానీ ఆయన ఎంత భక్తితో చేశాడు. అతను వచ్చి 82 years old అండి. ఇప్పటికీ
సో ఇదేనండి మనకు తెలిసిన బడివిలింగ కథ గురించి మీకు చెప్తాను. ఒక చిన్న కథ అండి. బడివిలింగ అంటే బడివి అంటే పేద, పూర్ లేడీ అనుకోండి. సో ఆ పూర్ లేడీ ఏంటంటే ఒక కాలంలో కృష్ణదేవరాయలు వాళ్ళు ఉండేటప్పుడు ఆ లేడీ వచ్చి మహాశివ భక్త అండి. తాను అంత పేద ఇంటి ఆమె డబ్బుతో చేర్చి ఆ డబ్బుని ఒక ఆర్టిస్ట్కి ఇచ్చిందంట. ఇచ్చి ఆ దూరంలో ఒక శివలింగాన్ని నాకు కట్టించవా అని అడిగితే ఆ ఆర్టిస్టు ఒక్క రాయితో చెక్కిన లింగం అండి. అందుకే ఈ లింగానికి బడివిలింగం అనే పేరు పెట్టారు. ఇంకొకటి వచ్చి శివుడికి కింద నీళ్ళు ఎప్పుడు ఉంటుంది. ఆ నీళ్ళు ఎట్లా వస్తుందంటే ఇక్కడ ఒక చిన్న ఛానల్ కనిపిస్తుంది కదండి. ఈ చిన్న ఛానల్ నుంచి వాటర్ డ్యామ్ నుంచి వస్తుంది వాటరు. ఆ వాటర్ వచ్చి ఆ లింగానికి వెళ్ళి కిందకి వెళ్తూ ఉంటుంది. సో ఆ దీనికి ఇంకొక పేరు కూడా ఏంటంటే జలకంఠేశ్వర అని ఈ లింగానికి పేరు. అయితే ఈ లింగం ఒక్కటే ఉండేది, కానీ ఆ కృష్ణదేవరాయల వారు కొన్ని సంవత్సరాలు అవుతాయి ఏంది ఇక్కడ లింగం ఎక్కడికి వచ్చింది, ఎలా వచ్చింది అని అన్ని కనుక్కుంటే అప్పుడు అక్కడ ఉన్న సోల్జర్స్ అందరూ ఏం చెప్పారంటే ఈ బడివి కట్టింది ఈ విధంగా. అంటే అందుకు ఈ శివుడు ఆ రాజుకి చాలా ఇంప్రెస్ అయిపోయి ఇట్లాంటి ఒక గోపురం కట్టించాడు ఈ లింగానికి. ఆ గోపురం కట్టించి ఇప్పుడు ధ్వంసమైంది కాబట్టి ఇప్పుడు మనకేమంత అర్థం కావట్లేదు. సో ఇదేనండి బడివిలింగ పక్కన ఉన్న లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఇది ఒకే రాతితో చెక్కిన 22 అడుగుల ఎత్తున లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం. సో ఇది చూసినట్లయితే ఇది లక్ష్మీ నరసింహస్వామి అండి. ఇతను వచ్చి 4th ఇన్కార్నేషన్ ఆఫ్ విష్ణుదేవుడు, విష్ణు భగవాన్. ఈ లక్ష్మీ నరసింహస్వామి వచ్చి ధ్వంసం అయిపోయింది. ఇతనే అండి మా టూరిస్ట్ గైడ్ వీరేష్ అండి. థ్యాంక్ యూ ఫర్ మాకు అన్ని ఎక్స్ప్లోర్ చేసి చూపించినందుకు. మీ ఓపిక్కి మెచ్చుకుంటాను. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఇఫ్ యూ వాంట్ ఇలాంటి మా వీరేష్ అనేవాళ్ళు హీఈస్ గవర్నమెంట్ టూరిస్ట్ గైడ్ అనమాట. మీరు కానీ ఇతను కానీ కలిస్తే చాలా ఓపిక్గా తీసుకెళ్ళి మీకు అన్నీ చూపిస్తారండి. సో డార్క్. ఇప్పుడు మా హంపి ట్రిప్ అయిపోయిందండి. ఇప్పుడు మేము హంపి మొత్తం చూసేసాము. విఠల్ విరూపాక్షి టెంపుల్ చూసాము, బడివిలింగ చూసాము, లోటస్ మహల్ చూసాము, క్వీన్ బేదింగ్ చూసాము, మాన్యుమెంట్స్ అన్ని చూసేసాము అనమాట. సో నౌ వీఆర్ హెడింగ్ టు హోస్పేట్ అనమాట. వీ హ్యావ్ బుక్ ద రూమ్. సో మేము హోస్పేట్కి వెళ్ళి రూమ్ చెక్ ఇన్ అయ్యి వీఆర్ లీవింగ్ టు గోవా టుమారో మార్నింగ్. సో విల్ లెట్ యూ నో ఫర్దర్ ఇన్ఫర్మేషన్. నుంచి ఇట్స్ అరౌండ్ 13 kilometers ఓన్లీ. వీ రీచ్డ్ ఆన్లైన్లో బుకింగ్ చేసేసాము అరౌండ్ 15 days బ్యాకే. ద రూమ్ ఆల్సో. సో దిస్ ఇస్ ఆ రూమ్. వీవ్ ఆల్రెడీ బుక్ 2 rooms అనమాట. ఈ ఒక్క రూమ్ మీకు చూపిస్తున్నాను. సేఫ్టీ ఆల్వేస్ ఫస్ట్ అండి. మేము మా ట్రిప్ అంతా ఈ స్టీమర్ని యూజ్ చేసామన్నమాట పిల్లలతో సహా.